హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రీసెంట్గా రిలీజ్ అయిన వనిత అహిల్ నెరక అనే ఒక ఇండోనేషియన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీనే చూడబోతున్నాం. చాలా రోజుల తర్వాత ఇండోనేషియన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. యాక్చువల్లీ ఈసారి చాలా ఇండోనేషియన్ మూవీస్ రిలీజ్ అయినాయి. నేనే కొంచెం ఫోకస్ పెట్టకపోవడం వల్ల వదిలేసి, అయినా కూడా ఏం పర్లేదు, మెల్లగా అయినా కూడా అన్నిటినీ కవర్ చేసేద్దాం. ఇంకా వన్ లైన్ ఇంట్రో ఇదేది వద్దు గాయస్, డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికి ముందు జస్ట్ ఇన్ కేస్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి, అండ్ లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేయండి గాయస్, కొంచెం రీచ్ వస్తుంది అంతే. ఓపెనింగ్ సీన్ మన హీరోయినే చూపిస్తారు. ముఖమంతా రక్తంతో, వీపంతా రక్తంతో అట్లే నడుచుకుంటా వెళ్ళిన తర్వాత అట్లే కెమెరా పక్క తిరుగుతుంది చూడండి. టక్కుని లేచి చూసి ఇదంతా తన పీడకల. అప్పుడే ఆ ప్లేస్ కి వచ్చిన తన ఫ్రెండ్, ఏంటే ఇప్పుడు కూడా ఏదో ఒక పీడకల వచ్చి ఉలిక్కి లేసివా, అందుకే చెప్తే నీ పనుకునేటప్పుడు ఏదో ఒక మంచి విషయాలు చూసి పనుకోయే, దెయ్యాలు భూతాలు ఇవే కాదు అంటే, ఓయ్ నేను పనుకునేటప్పుడు ఏం వినుకుంటా పనుకున్నానో చూసివా, నిజంగా దేవుందే వినుకుంటా పనుకున్నానే, కానీ ఎందుకు అలా వచ్చిందో నాకు తెలియదు అంటే సర్లే అంటుంది. బట్ తను మాత్రం ఏదో మూవీ సాంగ్స్ వింటూ వైబ్ అవుతూ ఉండేసరికి, చూడు మనం ఇలాంటి సినిమా పాటలంతా వినకూడదు తెలీదా, అవన్నీ పాపాలే అంటే, ఎప్పో సినిమా పాటలు వింటేనే పాపాలు అంటావు, నిజానికి నాకు ఒక సింగర్ అవ్వాలని ఉంది అంటే, అవునులే నీకున్న క్యూట్ వాయిస్ తో నువ్వు ఒక సింగర్ అవ్వచ్చు, బట్ నువ్వు ఒక మంచి వ్యక్తిని పెళ్లి చేసుకుని వాడితో పిల్లలు కన్న తర్వాత నీ పిల్లలతో కావాలంటే పాడుకోవచ్చు అని చెప్పేసరికి పోయే అని చెప్పేసి తను గుమ్మన వెళ్ళిపోతుంది. అప్పుడే మనకే తెలుస్తుంది ఈ స్కూల్లో చదివే ఎవరికి అమ్మా నాన్న లేదనమాట. అందుకని చెప్పి దీన్ని ఒక ఆర్ఫనేజ్ అని చెప్పలేము, అమ్మాయిలు మాత్రమే చదివే ఒక ఇస్లామిక్ బోర్డింగ్ స్కూల్ అనమాట. దీన్ని రన్ చేసేది ఈ భార్యాభర్తలే అనమాట. ఆయన పేరేమో ఉస్తాద్ అండ్ ఆమెనేమో ఈ స్కూల్లో ఉన్న వాళ్ళందరూ ఊమి అనే పిలుస్తారు, అంటే అమ్మ అని అర్థం. అప్పుడు ఆ ఉస్తాద్ ని చూడ్డానికి వహాబ్ అని చెప్పి ఒకడు వచ్చింటాడు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే, చూడు వహాబ్, నువ్వు ఒక రాష్ట్రాన్నే కంట్రోల్ చేయాలి అంటే నువ్వు ఫస్ట్ ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి. అలా నీ కుటుంబాన్ని కంట్రోల్ చేసి మేనేజ్ చేసేటప్పటికి నీకు ఒక బాధ్యత వచ్చేసి ఉంటుంది. అదే బాధ్యతతోనే నువ్వు దేశ ప్రజల్ని కూడా పరిపాలించవచ్చు. సో ఆ రెస్పాన్సిబిలిటీ తెచ్చుకో అంటే, యాక్చువల్లీ ఉస్తాద్ గారు ఆ విషయం మాట్లాడదామని నేను కూడా వచ్చినాను. మీకు తెలిసిన వాళ్ళలో ఎవరైనా ఒక అమ్మాయి కేరింగ్ గా, రెస్పాన్సిబుల్ గా, నాకు సపోర్టివ్ గా, కొంచెం అఫెక్షనేట్ గా ఉంటే చాలు అని చెప్తా అంటే, వీటన్నిటిని మన హీరోయిన్ బయట నుంచి వింటా ఉంటుంది. యాక్చువల్లీ మన హీరోయిన్ కి ఆ వహాబ్ గారిని చూడగానే నచ్చేసి ఉంటుంది అనమాట. ఇప్పుడు వేరే వాడు ఒక భార్యను వెతుకుతాడు అని తెలిసేసరికి, ఉమి ఉంది కదా అదే వాళ్ళందరికీ అమ్మ, తను టీ చేసి బయటకు వస్తా అంటే, అమ్మగారు వహాబ్ ఎలానో ఒక అమ్మాయిని వెతుకుతున్నాడు కదా, నేను ఆ అమ్మాయిని అవుతాను, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తా అంటే, అలా అయితే నీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎలా అంటే, ఏం పర్లేదు మ్యారేజ్ చేసుకున్న తర్వాత కూడా నేను చదువుకుంటా అంటుంది. అన్నీ తెలిసే చెప్తాను కదా, భార్య అంటే పేరు మాత్రమే కాదు బాధ్యతలు కూడా కలిసి వస్తాయి అంటే తెలిసే మాట్లాడుతాను అమ్మగారు, మీరేం కంగారు పడకండి, నాకు కూడా ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవాల్సిన సమయం వచ్చింది, సో నేను అతన్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసరికి, సరే దామా అని చెప్పి పిలిచికెళ్తుందో లేదో, అక్కడ సార్ మూవీ టైటిల్ వనిత అహిల్ నెరక అని ప్రొనౌన్సియేషన్ ఏమైనా తప్పుగా ఉంటే క్షమించండి గాయస్, నాకు తెలిసిందే అంతో ఇంత. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి కొన్ని రోజుల తర్వాత చూసుకుంటే, మన హీరోయిన్ కి అలాగే వహాబ్ ఉన్నాడు కదా, వాళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింటుంది. వాడు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసింటాడో ఎగ్జాక్ట్ గా మన హీరోయిన్ కూడా అంతే రెస్పాన్సిబుల్ గా, అంతే అఫెక్షనేట్ గా కోట్ అంతా వేసి ఇంకా బయలుదేరదామా అని చెప్పేసరికి, ఇంకా వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరతారు. ఎక్కడికంటే మనోడికి ఒక పొలిటికల్ పార్టీ ఉందన్నమాట. సో దానికోసం జనాలందరినీ రప్పించి ఒక స్పీచ్ లా ఇస్తాడు. అందులోనూ ముఖ్యంగా కొంచెం లేడీస్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు. ఎందుకంటే ప్రతి మగాడికి ఈక్వల్ గా తన వైఫ్ కనుక కాంట్రిబ్యూట్ చేసి సపోర్ట్ చేసినట్లయితే ఎవడైనా ఎక్కడైనా గెలుస్తాడు. అలాంటి ఒక సపోర్టివ్ భార్య నాకు వచ్చింది, తన పేరు ఫరా అని చెప్పి అందరికి ఇంట్రడ్యూస్ చేసేసరికి మన హీరోయిన్ కి అంత సంతోషము. బట్ అప్పుడే ఎవరో హస్కీ వాయిస్ లో ఫరా ఫరా అని చెప్పి మన హీరోయిన్ పేరు పెట్టి పిలిచేసరికి, ఎవరబ్బా అని చెప్పి చుట్టూ చూసా అంటే ఎవరు కనిపించరు. బట్ ఆ జనాల మధ్య ఏదో ఒక దెయ్యం మన హీరోయిన్ చూసా ఉంటుంది. మేబీ తను మిగతా వాళ్ళకి కనిపించట్లేదేమో. అప్పుడే ఆ గుంపులో ఉన్న ఒక లేడీకి ముక్కులో నుంచి రక్తం వచ్చేసరికి ఏమైందో ఏమో అని చెప్పి మన హీరో పరిగెత్తి ఆ ప్లేస్ కి వెళ్ళి చూస్తే మన హీరోయిన్ కూడా వెళ్తుంది. బట్ ఇంతసేపు అక్కడ ఒక దెయ్యం ఉనింది కదా, ఎక్కడ వెళ్ళింది అని చెప్పి చుట్టూ చూసంటే టక్కును ముందుకు వచ్చేసరికి భయపడిపోయి గట్టిగా అరిచేస్తుంది. ఫరా ఏమైంది మా, ఎందుకు అరిచినావు అంటే, ఏం లేదు ఏదో పురుగు వచ్చింది అందుకే దాన్ని చూసి భయపడిపోయినాను అని చెప్పి ఆ విషయాన్ని దాచేసరికి, సరే అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరేస్తారు.
అప్పుడే మన హీరోకి ఆపోజిట్ పార్టీ వాళ్ళు వచ్చి క్యాంపెయిన్ చేస్తుంటారు. వాడి పేరు అగుంగ్. యాక్చువల్లీ వాడి ఫ్యామిలీ ఇక్కడే పుట్టి పెరిగినారు కాబట్టి వాడికి కొంచెం లోకల్ సపోర్ట్ ఎక్కువనే చెప్పొచ్చు. అదే కాకుండా ప్రతిసారి వాడే ఎలక్షన్ లో గెలుస్తా వస్తున్నాడు కాబట్టి ఈసారి మనోడు గెలుస్తాడా లేదా అనేది మనోడికి డౌట్ అంట. అయ్యో మీరు దాని గురించి అంత పెద్దగా బాధపడకండి, మనం కరెక్ట్ గా 100% ఎఫర్ట్స్ చేస్తేనే చాలు, జనాలే మనల్ని గెలిపిస్తారు అని చెప్పి ఇప్పటికీ సపోర్టివ్ గానే మాట్లాడేసరికి మనోడు కూడా సరే అంటాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చింటే మన హీరోని ఏదో బిజీగా వంట చేస్తా ఉంటుంది. అప్పుడే వెనకాల నుంచి ఎవరో వచ్చి కవులు ఇచ్చుకునేసరికి ఖచ్చితంగా మన హీరోనే అయింటాడు అని చెప్పి నిదానంగా తిరిగి చూసి ఎవరు కనిపించకపోయేసరికి తనకే ఒక సెకండ్ ఒకలా అయిపోతుంది. ఏమండి ఏమండి అని చెప్పి పిలిచి చూస్తుంది. బట్ ఎవరు రెస్పాండ్ అవ్వకపోయేసరికి సరే అని చెప్పి మళ్ళీ వంట చేస్తా అంటే అప్పుడే టక్కుని వెనకాల నుంచి ఇంకొక లేడీ వచ్చి భయపెట్టేస్తుంది. యాక్చువల్లీ మనోడికి కూడా హీరోయిన్ లాగే అమ్మా నాన్న అని చెప్పి ఎవరు లేరనమాట. ఈ లేడీనే కుకింగ్ క్లీనింగ్ అంతా చూసుకుంటా ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ చూసి ఫరా ఫ్రెష్ గా పాలు తీసుకొచ్చినామా, వేడి చేసి ఇవ్వనా అంటే ఇట్స్ ఓకే అండి నేను చూసుకుంటాలే మీరు వెళ్ళండి అంటే సరే వంట చేసేందుకు ఏమైనా హెల్ప్ చేయాలంటే పర్లేదంటే నేనే వండుకుంటా అని చెప్పి తన్ని పంపించేస్తుంది. బట్ కాసేపు తర్వాత మళ్ళీ ఎవరో వచ్చి కౌగులు ఇచ్చుకునేసరికి తన ముఖమే ఒకలా మారిపోతుంది. బట్ చూసే అది మన హీరోనే. అబ్బా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారండి, సరే రండి ఇప్పుడే వేడిగా చేసినాను ఇద్దరు కలిసి తినేద్దామని చెప్పి మంచిగా తిన్న తర్వాత మన హీరోనికి గోర్లంతా కత్తిరిస్తుంటాడు. అప్పుడే మన హీరో నా గోడ పైన ఉన్న ఫోటోని చూసి అవునండి ఆ ఫోటో మీ నాన్నతో తీసుకుని ఎన్ని సంవత్సరాలు అయింటుంది అంటే దగ్గర ఒక 20 ఏళ్ళు పైన అయిపోయింటుంది. అండ్ వెనకాల ఒక ఇల్లు కనిపిస్తుంది కదా, అది ముందు మనదే బట్ ఇప్పుడు అది మన చేతిలో లేదు అని చెప్పి కొంచెం బాధపడుతుంటాడు. ఆ బాధలో తెలియక మన హీరోని గోర్ని కొంచెం ఎక్కువ కట్ చేసేసరికి రక్తం వచ్చేస్తుంది. అయ్యో సారీ మా అని చెప్తా అంటే పర్లేదులేండి. అవును మార్నింగ్ మీరు ఒక స్పీచ్ ఇస్తున్నారు కదా, అది విన్న తర్వాతే నాకు కూడా ఒక చిన్న ఐడియాలా వచ్చింది. మనం ఎందుకు మన బోర్డింగ్ స్కూల్లో ఉన్న అమ్మాయిలందరికీ కొంచెం క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళను పై చదువులోకి పంపించకూడదు అంటే చదువులా, దానికి బదులు ఒక మంచి చెఫ్ ని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఎలా కుకింగ్ చేయాలో నేర్పిస్తే పెళ్ళైన తర్వాత వాళ్ళ భర్తలకి మంచిగా వండి పెడతారు కదా అని చెప్పేసరికి మన హీరోనికి ఒకలా అయిపోతుంది. తనేమో వాళ్ళ భవిష్యత్తు కోసం చెప్తా అంటే వాడేమో తిండి గురించి చెప్పేసరికి తనకి అర్థం కాలేదు. ఆ తర్వాత పనిచేసే లేడీని చూసుకుంటే మనోళ్ళ ఇంటి పక్కనే వాళ్ళ ఆవుల్ని పెంచుతుంటారనమాట. సో ఆ షెడ్ లోపలికి వెళ్ళేదే కాక మన హీరోయిన్ గోర్లని కత్తిరించి ఉంటుంది కదా, ఆ గోర్లని ఎవరికి తెలియకుండా తీసుకొచ్చేసి ఉంటుంది. అండ్ ఆ గోర్ల పైన కొద్దిగా మన హీరోయిన్ రక్తం కూడా ఉండేసరికి దాన్ని యూజ్ చేసి ఏదో ఒక రిచువల్ లా చేసి ఆ తర్వాత ఆ ఫుడ్ ని తీసుకెళ్లి ఆ ఆవులకి పెట్టేసరికి అవి దాన్ని తినగానే కళ్ళంతా ఎర్రగా మారిపోతుంది. మళ్ళీ మన హీరోయిన్ చూసుకుంటే ప్రేయర్ చేస్తా ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఎవరో మన హీరోయిన్ పేరు పెట్టి ఫరా అని చెప్పి హస్కీ వాయిస్ లోనే పిలిచేసరికి ఎవరు అని చెప్పి చుట్టూ వెతికి చూస్తుంది. బట్ ఎవరు కనిపించరు. అప్పుడే వెనకాల ఉన్న లైట్స్ అన్ని ఆన్ ఆఫ్ అయ్యి ఒక్కసారిగా పవర్ కట్ అయిపోయేసరికి ఏం జరుగుతుందో కూడా అర్థం కాక చుట్టూ చూసంటే అప్పుడే ఎవరో ఏదో తింటున్నట్టు సౌండ్స్ వినిపించేసరికి నిదానంగా తిరిగి చూస్తుంది. అక్కడ మార్నింగ్ మనం పార్టీ మీటింగ్ లో ఒక దెయ్యాన్ని చూసినాం కదా, ఆ దెయ్యం ఒక ఆవు కాలును పీక్కొని తినేసరికి టక్కును ఉలిక్కిలేసే ఇదంతా తన కళ. పక్కన వేరే మనోడు లేకపోయేసరికి మనోడు వచ్చిన తర్వాత ఎందుకంటే లాస్ట్ నైట్ అంతా ఇంటికే రాలేదంటే ఏమనుకోద్దుమా కొంచెం ఎమర్జెన్సీ మీటింగ్ ఏదో పెట్టినారు అందుకే వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది, అయినా కూడా ఏం బాధపడద్దు ఈ రోజు మనం బయటికి వెళ్తామని చెప్పేసరికి కానీ ఏమండి నాకు కొంచెం ఏదో హెల్త్ బాగాలేనట్టుంది 2 రోజుల నుంచి పీడకల్లే వస్తుంది అంటే వాడు దాన్ని ఉరువు పట్టించుకోకుండా మనం బయట వెళ్తాం కదా, సో నీకు మేకప్ చేసేందుకు మన ఇంట్లో పని చేస్తుంది కదా ఆంటీ, తను వచ్చి మేకప్ చేస్తుంది సో నువ్వు కాసేపు ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. తను కూడా వచ్చి లైట్ గా ఏదో మేకప్ వేసి ఆ తర్వాత ఒక పాటలా పాడుతూ ఒక సాంబ్రాణి పొగ లాంటిది తన చుట్టూ వేస్తుంటుంది. ఆ పాట వింటూ తను ఆ పొగను పీల్చడం వల్ల ఏమో తన్నే ఆ లేడీ హిప్నోటైజ్ చేస్తుందేమో అనిపిస్తుంది. ఆ తర్వాత మనోళ్ళిద్దరూ బయలుదేరి ప్రే చేసేందుకు అని చెప్పి ఒక ప్లేస్ కి వచ్చింటే ఆ ప్లేస్ కి ఆ ఉస్తాద్ అలాగే తన భార్య అయిన ఉమి అలాగే ఆ బోర్డింగ్ స్కూల్లో చదివే అమ్మాయిలందరూ వచ్చింటారు. ఇంకా మన హీరోయిన్ కూడా వాళ్ళందరినీ పలకరించిన తర్వాత ఆ ఉస్తాద్ ఉన్నాడు కదా ఆయనే వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక ప్రసంగంలా ఇస్తాడు. ఆయన చెప్పేదేంటంటే నరకంలో చాలా వరకు అమ్మాయిలే ఉంటారంట, ఎందుకంటే భర్త మాట వినకపోవడం అండ్ భర్త చెప్పినా కూడా ఎక్కువ మేకప్ వేసుకోవడం అండ్ ఆయన పర్మిషన్ లేకుండా బయట వెళ్ళడం, ఆయన తప్పుల్ని బయట పెట్టడం అండ్ చివరిగా సగం దుస్తుల్ని వేసుకోవడం, ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా మీరు నరకానికే వెళ్తారు అని చెప్పి చెప్తాడు. ఒక చిన్న విషయం గాయ్స్, ఇవన్నీ ఎగ్జాక్ట్ గా మూవీలో ఎలా అయితే ఉందో ఎగ్జాక్ట్ గా నేను
అలానే ట్రాన్స్లేట్ చేసినానే తప్ప నేనేదో ఎక్స్ట్రాగా యాడ్ చేసినాను అనుకోద్దండి. అప్పుడే మళ్ళీ ఆ హస్కీ వాయిస్ లో ఫరా ఫరా అని చెప్పి పిలిచేసరికి నిదానంగా తిరిగి చూస్తే ఆ దెయ్యం కనిపించేసరికి వెంటనే దేవుడు మంత్రాలు చదివే స్టార్ట్ చేస్తుందో లేదో ఆ తర్వాత తిరిగి చూస్తే కనిపించదు. బట్ ఆ దెయ్యం ఎక్కడికో వెళ్తున్నట్టు కనిపించేసరికి తను కూడా ఫాలో చేసుకుని దాని వెనకాలే వెళ్ళి చూస్తే దగ్గరలోనే ఒక వాష్రూమ్ లో వచ్చేసరికి ఒక్కొక్క డోర్ గా ఓపెన్ చేసుకుంటా వెళ్తుంది ఆ దెయ్యం ఏమైనా ఉందేమో అని. బట్ ఒకే ఒక డోర్ కింద మాత్రం ఆవు కాలు కనిపించేసరికి టక్కన ఓపెన్ చేసి చూస్తే అక్కడ ఏం ఉండకపోయేసరికి మేబీ ఇదంతా మన ఇల్యూషన్ ఏమో అని చెప్పి ఫేస్ వాష్ చేసుకుంటుంది. అలా చేసుకున్న తర్వాత నిదానంగా తిరిగి చూస్తే పక్కన ఆ దెయ్యం ఉండేసరికి గట్టిగా వచ్చేస్తుందో లేదో వెంటనే ఆ ప్లేస్ కి మన హీరోయిన్ ఫ్రెండ్ వచ్చేసి ఏమైంది ఏమైంది అని అడిగితే దెయ్యం దెయ్యం అని చెప్పి చేయి చూపిస్తుంది. బట్ అక్కడ ఏం ఉండకపోయేసరికి సరేరా అని చెప్పి తనే మన హీరోయిన్ ని పిలుచుకొచ్చేస్తుంది. చూడు ఎక్కువ స్ట్రెస్ అయిపోయినట్టున్నావు, కాసేపు కూర్చోని చెప్పి కూర్చోపెట్టింటే అప్పుడే మన హీరో పార్టిసిపేట్ చేసే ఎలక్షన్ లో ఆపోజిట్ పార్టీ లీడర్ ఉన్నాడు కదా, వాడు మనలో కార్ దగ్గర నిలబడుకున్నట్టు కనిపించేసరికి వాడినే చూసంటే టక్కన మాయమైపోతాడు. అదే కాకుండా సడన్ గా మన హీరో ఉంటున్న పోస్టర్స్ మాత్రం కింద పడిపోతూ వచ్చేసరికి తనకే ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూసంటే అప్పుడే ఆ ప్రేయర్ కి చెప్పి ఒకడు వచ్చింటాడు కదా, వాడి ముక్కులో నుంచి రక్తం వచ్చేసరికి వెంటనే టిష్యూ అంతా ఇస్తారు. అప్పుడే మన హీరోయిన్ హీరో దగ్గరికి వచ్చి ఏమండి ఏమో మన ఇంట్లో చాలా రోజులుగా చాలా వింతైన విషయాలనే జరుగుతుందండి, నా కంటికేమో ఒక దెయ్యం లాంటి అమ్మాయి కనిపిస్తుంది, అది ఇంట్లో మాత్రమే అనుకున్నా బట్ బయట కనిపిస్తుంది అండ్ ఆ రోజు ప్రేయర్ చేసేందుకు వెళ్ళాం కదా అక్కడ కూడా నాకు కనిపించి నన్ను భయపెట్టింది, మేబీ మీరంటే గిట్టని వాళ్ళు అంటే ఆపోజిట్ లీడర్ ఉన్నాడు కదా వాడేమన్నా మీ పైన బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏమైనా చేసినాడేమో అని చెప్పి భయం వేస్తుంది అంటుంది. అలా ఒక్కొక్కటిగా చెప్తా అంటే అప్పుడే ఇంటి బయట నుంచి ఏదో భయంకరమైన సౌండ్స్ అని వచ్చేసరికి మన హీరోని మాత్రమే భయపడుతుందే తప్ప వాళ్ళు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఫరా నువ్వు సైలెంట్ గా ఈ రూమ్ లోనే కూర్చోమని చెప్పి తనని కూర్చోపెట్టేసి గ్లాస్ పాలు చేతికి ఇచ్చి దీన్ని తాగేసి నేను వచ్చేదాకా ఇక్కడే వెయిట్ చేయని చెప్తా అంటే పవర్ కట్ అయ్యేదే కాక పైన ఇంటి పైన ఎవరో పరిగెత్తున్నట్టు వేరే సౌండ్స్ వినిపిస్తుంది. సరే సరే నువ్వు ఇక్కడే ఉండు చెప్పి మన హీరోని మాత్రం వదిలేసి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారో లేదో వెంటనే మన హీరోని కూడా దేవుడి మంత్రాలని చదువుతా ఉంటుంది. బట్ అప్పుడే ఆ రూమ్ లోకి ఇంకేదో సౌండ్స్ వినిపించేసరికి ఇచ్చిన పాలు తాకుండా దాన్ని అక్కడే పెట్టేసి నిదానంగా అక్కడికి వెళ్ళి ఆ కర్టన్ ఓపెన్ చేసి చూస్తే ఇలా వాళ్ళెవరూ నిలబడుకునేసరికి వెంటనే దాన్ని క్లోజ్ చేసి మళ్ళీ వచ్చేస్తుంది. అప్పుడే అక్కడ ఉన్న ఒక కబోర్డ్ డోర్ నిదానంగా ఓపెన్ అయ్యి లోపల నుంచి మన హీరోనికి ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది కదా ఆ దెయ్యం, ఆ అమ్మాయి నిదానంగా బయటికి వచ్చి మన హీరోని దగ్గరికి వచ్చి ఒక్కసారిగా నవ్వేసరికి వెంటనే భయపడిపోయి పరిగెత్తా బయటికి వచ్చేస్తుంది. అక్కడ చూస్తే హీరో గాడు చుట్టూ క్యాండిల్స్ పెట్టుకుని మధ్యలో ఆపోజిట్ లీడర్ ఉంటాడు కదా వాడి ఫోటో పెట్టుకుని ఏదో రిచువల్ లా చేసేసరికి ఏమండి ఏమండి లేయండి లేయండి అని చెప్పి వాడిని లేపేందుకు ట్రై చేస్తుంది. కరెక్ట్ గా అదే టైంకి వెనకాల నుంచి ఆ దెయ్యం వచ్చి పట్టేసరికి టక్కన మన హీరోయిన్ కల్లా వైట్ కలర్ లో మారిపోతుంది. ఇంకా అక్కడ సీన్ వచ్చేసి మన హీరోయిన్ ఫ్రెండ్ చూసుకుంటే ఏదో వాళ్ళు ఎక్స్ట్రాగా ఫుడ్ చేసినట్టున్నారు, దాన్ని ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పంచుతా వస్తుంటారు. అప్పుడే మన హీరోయిన్ ఫుల్ అండ్ ఫుల్ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుని చేతిలో అదే ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్తా ఉంటే తన్ని చూసిన తన ఫ్రెండ్ ఫరా ఫరా ఈ టైంలో ఎక్కడికి వెళ్తానావు అంటే తనకు సమాధానం కూడా చెప్పదు, అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోతుంది. ఎక్కడికి రాని చూస్తే ఆపోజిట్ లీడర్ ఉన్నాడు కదా వాడి ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ సీనే మన హీరోయిన్ ప్రమేయం లేకుండానే మన హీరోయిన్ ఒకటి శవాన్ని కడతా ఉంటుంది, అది మరెవరిదో కాదు ఆపోజిట్ లీడర్ గాడిదే. వాడిని చూసి మన హీరోయిన్ గట్టిగా అరుస్తుందో లేదో టక్కన్ సీన్ కట్ చేస్తే మన హీరోయిన్ బెడ్ పైన పనుకున్నట్టు ఉంటుంది. అంటే ఇంతసేపు మన హీరోయిన్ చూసిందంతా ఒక పీడకలని చెప్పి మన హీరోయిన్ అనుకోలేమో. బట్ ఆ విజువల్స్ చాలా రియలిస్టిక్ గా ఉండేసరికి ఎందుకో మన హీరోనికి లైట్ గా డౌట్ వేస్తుంది. పక్కన చూస్తే మన హీరో వేరే లేకపోయేసరికి నిదానంగా లేచి బయటికి వెళ్ళి చూస్తే మనోడే కాఫీ పెట్టుకుని తాగుతాంటాడు. అయ్యో సారీ అండి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు వెంటనే చేస్తాను అని చెప్తాంటే పర్లేదులే ఫరా కావాలంటే నీ కోసం టీ తీసుకురానా అని చెప్తాంటే అప్పుడే ఆ ఇంటికి ఎవరో వచ్చేసరికి ఎవరా అని చెప్పి వెళ్ళి చూస్తే ఆపోజిట్ లీడర్ ఉన్నాడు కదా వాడు నిన్న రాత్రి సడన్ గా చనిపోయినాడంట, రీజన్ ఏంటి అని చెప్పి వాళ్ళకు కూడా తెలియదంట. సరే మనము ఓసారి వెళ్ళొద్దాం అని చెప్పి మన వాళ్ళు ఇద్దరు ఆ ప్లేస్ కి వెళ్ళింటే అక్కడ వాడి శవాన్ని చూడగానే మన హీరోని ఒకలా అయిపోతుంది. అప్పుడే వాడిని ఎవరో పిలిచేసరికి ఫరా ఇక్కడే కాసేపు ఉండు నేను వెంటనే వచ్చేసానని చెప్పి బయటికి వెళ్తాడో లేదో వెంటనే ఆ ఖురాన్ ఎత్తుకుని చదువుదాం అనుకుంటుంది. బట్ ఆ పేపర్స్ అన్ని బ్లాంక్ గా ఉంటుంది. మధ్యలో ఆ దెయ్యం వేరే వచ్చి నువ్వే వాడిని చంపినావు అని చెప్పి భయపెట్టేసరికి తను కూడా భయపడిపోతుంది. అయినా మిగతా వాళ్ళకి ఏం చూపించుకోకుండా వెంటనే ఇంకొక బుక్ ఎత్తి దాంట్లో చదువుదాం అనుకుంటుంది. ఆ వెంటనే ఇంకో ఖురాన్ ఎత్తుకుని దాన్ని చదవడం స్టార్ట్ చేస్తుంది. బట్ తను దాన్ని అలా చదువుతూ ఉంటే తన కళ్ళ ముందరే ఆ వాక్యాలన్నీ మాయమైపోయి ఆ బుక్కే బ్లాంక్ అయిపోయితే కాక వాడు టక్కన లేచి నువ్వే కదా నన్ను చంపింది అని చెప్పి గట్టిగా అరిచేసరికి నేను కాదు అని చెప్పి గట్టిగా అరిచేస్తుంది. వెంటనే ఆ ప్లేస్ కి హీరో గడ వచ్చి మన హీరోని కార్లో ఎక్కించుకొని వెంటనే అక్కడి నుంచి తీసుకెళ్లిపోదాం అనుకుంటే ఉస్తాదు ఉమి ఆ ప్లేస్ కి వచ్చి అసలు ఫరాకి ఏమైంది ఎందుకు అలా అరిచేసింది ఓసారి డోర్ ఓపెన్ చేయి నేను ఒకసారి మాట్లాడిస్తాను అంటే లేదు తను 2 days నుంచి కొంచెం ఎక్కువ స్ట్రెస్ అవుట్ అయిపోతుంది నేనే చూసుకుంటానని చెప్పి వాళ్ళను దగ్గరికి కూడా రానివ్వకుండా వెంటనే అక్కడి నుంచి బయలుదేరేస్తాడు. వెళ్ళేటప్పుడు కూడా ఆ శవం లేసినట్టు అనిపించిందండి, అందుకే తెలియక అరిచేసినాను అంటే సరే ఈ టాపిక్ ని
ఇక్కడే వదిలే మళ్ళీ మళ్ళీ మాట్లాడొద్దు అని చెప్తా అంటే కానీ ఆ శవం అండి అని చెప్పేందుకు వస్తా అంటే ఇదే వద్దు అనేది భర్త మాటకు ఎదురు వెళ్తే నరకానికి వెళ్తామని తెలియదా అని చెప్పి కొంచెం రూడ్ గా మాట్లాడేసరికి మన హీరోయిన్ కూడా సైలెంట్ గా ఉండిపోతుంది. ఈ పక్క ఉస్తాద్ని తన భార్యను చూసుకుంటే ఏమండి నాకెందుకో ఫరాన్ తలుచుకుంటేనే భయం వేస్తుంది, తను ఇలా ప్రవర్తించి నేను ఎప్పుడూ చూడలేదు, మధ్యలో తన భర్త వేరే తన దగ్గరికి కూడా రానివ్వట్లేదు, ఇదే నాకు ఇంకా భయం వేస్తుంది, సో ఓసారి వెళ్ళి మీట్ అయి వద్దామా అంటే చూడుమా నువ్వు కంగారు పడే దాంట్లో కారణం ఉంది, బట్ ఇన్ని రోజులు తను మన ఇంటి పిల్లగా ఉండేది, బట్ ఇప్పుడు తనకు ఒక పెళ్లి చేసి మనం ఇంకొక ఇంటికి పంపించినాం కాబట్టి తనకు ఒక కుటుంబం ఉంది కాబట్టి మనం వాళ్ళ కుటుంబ సమస్యలో తలదూర్చకూడదు. ఇన్ కేస్ మన దాకా ఏదైనా వచ్చింది అంటే ఖచ్చితంగా మనం వెళ్ళి సార్ట్అవుట్ చేద్దాం, ప్రస్తుతానికి ఏం చేయకూడదు అని చెప్పేసరికి అప్పుడే ఆ ప్లేస్ కి మన హీరోయిన్ ఫ్రెండ్ వచ్చేసరికి వెంటనే తన్ని పిలుచుకొచ్చేస్తుంది. చూడుమా నాకెందుకో ఫరాన్ తలుచుకుంటుంటే భయం వేస్తుంది, సో ఏం లేదు ఈ ఫుడ్డీస్ అనే పేరుతో తన ఇంటికి వెళ్ళి తను ఎలా ఉందో ఒకసారి చెక్ చేసి వస్తావా అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఓ 2-3 సార్లు పిలిచిన తర్వాత వహాబ్ గాడు ఆ ఆంటీ మాత్రమే వచ్చేసరికి ఏం లేదు హీరోయిన్ కి ఈ ఫుడ్ ఇమ్మని చెప్పి ఊమి పంపించింది, తను ఎలా ఉంది ఇప్పుడు బానే ఉందా అంటే బానే ఉంది ప్రస్తుతానికి తను రెస్ట్ తీసుకుంటాంది అంటే సరే ఓసారి మీట్ అవ్వచ్చా అంటే ఈ రోజంతా అవ్వదు ఇంకెప్పుడన్నా రా అని చెప్పి ముఖం మీద తలిపేస్తాడు. సరే అని చెప్పి తను కూడా నచ్చుకుంటా వస్తా అంటే అప్పుడు ఆ ఇంటి పక్కన ఆవుల షెడ్ ఉంది కదా దాన్ని చూడగానే ఏదో లైట్ గా డౌట్ వచ్చి అక్కడ ఒక లేడీ పోతా అంటే ఏమండి లోపల ఏముంది ఇటు నుంచి వెళ్తే బయటికి వెళ్లేందుకు ఛాన్స్ ఉందా అంటే లేదు లోపలికి ఎవరంటే వాళ్ళు వెళ్ళకూడదు, ఇది ఒక రెస్ట్రిక్టెడ్ జోన్, కేవలం ఇక్కడ పనిచేసే వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి, నువ్వు ఎలా అయితే వచ్చినావో అలానే బయటికి వెళ్ళిపో అని చెప్పేసరికి అప్పటికి తనకు ఆ షెడ్ పైన ఏదో లైట్ గా డౌట్ ఉండనే ఉంటుంది. ఆ తర్వాత మన హీరోని చూసుకుంటే కిచెన్ లోపల నుంచి ఏదో గడగడ అని చెప్పి ఆడుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి ఏందబ్బా అని చెప్పి నిదానంగా వెళ్ళి వెతికి చూస్తే ఏం కనిపించదు, ఎందుకంటే ఆ సౌండ్ అనేది ఫ్రిడ్జ్ లోపల నుంచి వస్తుంది కాబట్టి. సరే అని చెప్పి తను కూడా నిదానంగా దాన్ని ఓపెన్ చేసి చూసి లోపల ఒక క్లాత్ లా ఉంటుంది, ఏ క్లాత్ అసలు దీని లోపల ఎందుకు వచ్చింది అని చెప్పి నిదానంగా తీసి చూసినే తనకే తెలుస్తుంది అది ఆ శవాన్ని కట్టిన ఒక క్లాత్ అని. దాన్ని చూసి భయపడిపోయేసరికి టక్కున చచ్చిపోయిన లీడర్ ఉన్నాడు కదా వాడి శవం వచ్చి భయపెట్టేస్తుందో లేదో ఇంకా భయపడిపోయి గట్టిగా వచ్చేసరికి టక్కున పనిచేసే ఆంటీనే వచ్చేస్తుంది. ఫరా ఏమైంది మా అంటే ఏం లేదంటే ఏదో కనిపించింది అందుకే లైట్ గా భయపడిపోయినాను అంటే సరే అమ్మా నువ్వు దేన్ని చూసి భయపడద్దు ఈ పాలు తాగి కాసేపు రెస్ట్ తీసుకొని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఎక్కడికి వెళ్తాంది అని చెప్పి తన్నే చూసంటే హోడి అమ్మ తను మామూలు లేడీ కాదు గాయస్, తను ఒక కిలాడి, మన హీరోయిన్ ని లేపే గ్యాప్ లో తనకే తెలియకుండా తన జుట్టును పీకేసి ఉంటుంది. ఆ జుట్టుని ఆ హీరో కాడికి ఇచ్చేసరికి వాడు దాన్ని చూసంటే అప్పుడే ఆ ప్లేస్ కి ఇంకెవడో వచ్చి ఏదో పని చెప్పేసరికి వాడు వెనకాల వెళ్తాడో లేదో వెంటనే తను ఆ జుట్టును తీసుకుని ఎక్కడికో వెళ్ళేసరికి తను కూడా ఎవ్వరికి తెలియకుండా తన్నే ఫాలో చేసుకుంటా వెళ్తుంది. వెళ్ళి చూస్తే తను ఆ జుట్టుని ఒక పల్లెంలో పెట్టి అలాగే కొన్ని పూలని అలాగే ఇంకేదో పెట్టి గట్టిగా మంత్రాలు చదివేసరికి లోపల నుంచి ఒక భయంకరమైన డీమన్ చేతులు వచ్చి దాన్ని ఎత్తుకున్నట్టు ఉంటుందా. షాక్ అయిపోయిన తను దాన్నే చూసా అంటే టక్కున ఆ లేడీ మన హీరోని చూసేసరికి వెంటనే దాక్కునేస్తుంది. ఓ 2-3 నిమిషాల తర్వాత ఆ లేడీ దాన్ని చూడలేదేమో అని చెప్పి ఫోన్ ఎత్తుకుని ఆ ప్లేస్ మొత్తం రికార్డ్ చేద్దామని చెప్పి అన్నిటిని రికార్డ్ చేసా అంటే ఆ లేడీ కనిపించదు, బట్ ఎప్పుడో ఒక దెయ్యం వచ్చి భయపడతా ఉంటుంది కదా ఆ దెయ్యం ఇప్పుడు కనిపించేసరికి భయపడిపోయి వెంటనే ఆ ఫోన్ తీసుకుని పరిగెత్తా వచ్చేస్తుంది. ఎందుకైనా మంచిది అని చెప్పి ఆ వీడియోస్ ని మన హీరోయిన్ ఫ్రెండ్ కి పంపించేస్తుంటే ఎట్లో ఆ విషయం తెలుసుకున్న ఆ వహాబ్ గడ ఆ ప్లేస్ కి వచ్చి మన హీరోయిన్ మొబైల్ తీసుకుని ఆ వీడియోస్ అన్నిటిని డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టేస్తాడు. ఆ తర్వాత ఆ ఫోన్ నే పగల కొట్టేసి ఎన్నిసార్లు చెప్పినాను నా మాట దాటి ఏది చేయొద్దు అని చెప్పి, ఇలానే నా మాట వినకుండా పోతే ఖచ్చితంగా నరకానిగా వెళ్తాము అని చెప్పి వాడు కోపంగా వెళ్ళిపోయేసరికి ఇప్పుడే వాడి యొక్క అసలు రంగులే మన హీరోయిన్ కి తెలిసి వస్తుంది. అట్లే ఈ పక్క మన హీరోయిన్ ఫ్రెండ్ ని చూసుకుంటే తను అప్పటి నుంచి ఆన్లైన్ లోనే ఉంది కాబట్టి ఆ వీడియోస్ రాగానే తను కూడా చూసి ఓపెన్ చేద్దాం అనుకునే లోపే డిలీట్ అయిపోయి ఉంటుంది. ఎందుకు డిలీట్ అయింది అని ఆలోచిస్తా అంటే అప్పుడే మన హీరోయిన్ నుంచి కాల్ వచ్చేసరికి టక్కన్ కాల్ లిఫ్ట్ చేసి హలో ఫరా ఏమైంది ఎందుకు డిలీట్ చేయనా అని చెప్పి అడుగుతా అంటే మళ్ళీ ఇంకోసారి కాల్ వస్తుంది. చూస్తే ఇది వీడియో కాల్. తను కూడా కొంచెం భయపడతా నిదానంగా కాల్ లిఫ్ట్ చేసి చూసా అంటే ముందర ఏం కనిపించదు అనమాట, జస్ట్ ఒకే ఒక చైర్ మాత్రం ముందుకి వెనక్కి అని చెప్పి ఊగుతా ఉండి టక్కన్ మన హీరోయిన్ ముందుకు వచ్చి నన్ను ఒంటరిగా వదిలేయని చెప్పేసరికి తనే ఒక సెకండ్ బిత్తరపోతుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ మన హీరోయిన్ ని చూసుకుంటే ఆ సోదిగాడు ఏం జరగనట్టు ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి చూడుమా నేను అప్పుడే అరిచినందుకు ఏమనుకోవద్దు, ఇప్పుడు చూడు నా మాట విని ఎంత బాగున్నావో ఇలా ఉంటే నువ్వు ఖచ్చితంగా స్వర్గానికే వెళ్తావు అని చెప్పి ఈ సోది చెప్పి సంపేదే గాక గ్లాస్ తెచ్చింటాడు కదా పాలు దాంట్లో కొద్దిగా మన హీరోయిన్ కి తాపిచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం మన హీరోయిన్ వాడిని పెళ్లి చేసుకున్నందుకు ఇప్పుడు రిగ్రెట్ అయ్యి ఏడుస్తా ఉంటుంది. అలా కాసేపు తర్వాత తనే గమ్మున పనుకునేస్తుంది.
తను పనుకున్న విషయం తెలియగానే ఆ శాడిస్ట్ గాడు మళ్ళీ ఆ ప్లేస్కి వచ్చి మన హీరోయిన్ ని బోర్లా పనుకోబెట్టి తన వీపు వెనకాల ఒక బ్లేడ్ వేసుకొని అట్లే చర్మాన్ని కట్ చేసి సపరేట్ గా తీసా అంటే మన హీరోయిన్ కి ప్రాణం పోయేంత నొప్పి వస్తుంది. బట్ ఆ సైకో గాడు మన హీరోయిన్ కి ఆ పాల్లో ఏదో కలిపిచ్చినట్టున్నాడు. అందుకే మన హీరోయిన్ వల్ల లెగడానికే అవ్వట్లేదు. ఇంకా ఇంకో పక్క కూడా అంతే చర్మాన్ని కట్ చేసి తీసుకెళ్లిపోయి ఒక ఆవు తలలా ఉంటుందన్నమాట. దానిపైన ఆ చర్మాన్ని పెట్టి ఏదేదో మంత్రాలు చదివేసరికి ఎప్పుడు మన హీరో నుంచి భయపడతా ఉంటుంది కదా ఒక దెయ్యం. ఆ దెయ్యం వాన్నే చూసా ఉంటుంది. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి హీరోయిన్ ఫ్రెండ్ ని చూసుకుంటే తను పరిగెత్తా ఉమి దగ్గరికి వచ్చి ఉమి మొన్న ఫుడ్ ఇవ్వమని చెప్పి తన ఇంటికి పంపించినారు కదా, అలా వెళ్ళినప్పుడు ఫుడ్ మాత్రమే ఇవ్వగలిగినాను, బట్ మన ఫరాని మాత్రం చూడలేకపోయినా. నాకెందుకో తన భర్త మీద డౌట్ వేస్తుంది. వాడు మనల్ని ఫరా దగ్గరికి కూడా రానివ్వట్లేదు. తను ఏదో పెద్ద ఆపదలో ఉంది ఉమి, మనమే తన్ని ఎలా అయినా కాపాడాలి అని చెప్తాంటే సరే మా నువ్వు చెప్పేదంతా కరెక్టే, బట్ ఈ టైంలో ఏం చేసినా తప్పుగానే ఉంటుంది. అందుకే నేను మా ఆయన్ని ఇంకొకసారి వెళ్ళి రమ్మని చెప్తాను, అంతవరకు మనం ప్రే చేద్దామని చెప్పి తను ప్రే చేయడం కంటిన్యూ చేస్తుంది. మళ్ళీ ఈ సైకోగానే చూసుకుంటే వాడు పూలు ఫలాలు అవి ఇవిని పెట్టి పూజ చేసింటాడు కదా. అలా పూజ అయిన తర్వాత ఆ పూలని ఆ వాటర్ని మొత్తం ఆ ఆవులకి తాపిచ్చి ఆ ఆవులకే తినిపిస్తారు. అలా అవి తిన్న తర్వాత ఇచ్చిన పాలు తీసుకెళ్లి ఊరు మొత్తం పార్టీ పేరు చెప్పి ఆ పాలని అందరికి ఫ్రీగానే ఇస్తారు. యాక్చువల్లీ మీకు ఒక డౌట్ రావచ్చు, ఆపోజిట్ లీడర్ గాడు చనిపోయిన తర్వాత ఇంకా మన హీరోదే కదా ఏకగ్రీవం, అయినా కూడా మన హీరో ఎందుకు అంత ఎఫర్ట్స్ చేస్తున్నాడు అంటే ఇప్పుడే నాకే ఇంకో విషయం తెలిసింది. నిజానికి ఎలక్షన్స్ కి 3 క్యాండిడేట్స్ నిలబడి అనమాట. దాంట్లో ఒక్కని మాత్రమే హీరో గాడు వాడి బ్లాక్ మ్యాజిక్ ని యూజ్ చేసి చంపించింది. ఇంకో కూడా అలానే ఉన్నాడు. వాడు హీరో గాడి కన్నా ఇంకా పవర్ఫుల్, ఐ మీన్ పాపులారిటీతో కంపేర్ చేస్తే. సో మన హీరో ఇంకా సెకండ్ ప్లేస్ లోనే ఉన్నాడు కాబట్టి ఇంకేమేం చేస్తాడో. ఇంకా నెక్స్ట్ డేనే మన హీరోని చూసి రెడీ అవ్వు బయటికి వెళ్ళాలి అని చెప్పేసరికి ఆ ఆంటీనే మన హీరోనికి ఏర్పడిన గాయాలన్నిటికీ డ్రెస్సింగ్ చేసి పంపిస్తుంది. ఈ రోజు ఏదో క్యాంపెయిన్ లా ఉన్నట్టుంది, అందుకే మన హీరోయిన్ కూడా తోడుగా వచ్చింటుంది. అండ్ అదే క్యాంపెయిన్ కి ఉస్తాద్, ఓమి అండ్ మన హీరోయిన్ ఫ్రెండ్ కూడా వచ్చింటుంది. మన హీరోయిన్ రాగానే ఫరా అని చెప్పి గట్టిగా పిలుస్తుంది. బట్ మన హీరోయిన్ వాళ్ళ పక్క కూడా చూడకుండా సైలెంట్ గా అక్కడి నుంచి వచ్చేసరికి వాళ్ళకే అర్థం కాలేదు. అప్పుడే వాడేదో స్పీచ్ ఇవ్వాలని చెప్పి మన హీరోయిన్ ని వదిలేసి వెళ్తాడో లేదో అక్కడున్న జనాలందరూ మన హీరోయిన్ దగ్గరికి వచ్చి ఏమో అడుగుదామని చెప్పి వస్తారు. బట్ మన హీరోయిన్ కంటికేమో వాళ్ళందరూ దెయ్యాలుగా కనిపించేదే కాక ఎప్పుడో ఒక దెయ్యం మన హీరోని హింసిస్తా ఉంటుంది కదా, ఆ దెయ్యం మిడిల్ లో నిలబడుకొని ఒక సైకోలా నవ్వేసరికి గట్టిగా వచ్చేస్తుంది. వెంటనే ఆ ప్లేస్ గా సైకో గాడు వచ్చేసి ఏం లేదు నా భార్యకు కొంచెం ఆరోగ్యం బాలేదు, వెంటనే నేను ఇంటికి వెళ్ళాలి అని చెప్తాంటే ఆ ప్లేస్ కు వచ్చిన ఉస్తాద్ లేదు తనకేదో జరిగింది, సో తన్ని ఓసారి చెక్ చేయాలి, వెంటనే నా బోర్డింగ్ స్కూల్ కి తీసుకెళ్ళండి అని చెప్పి కొంచెం గట్టిగా చెప్పేసరికి జనాలు మీడియా అందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడ వీడేదైనా చేస్తే వాడి పేరు పోతుందేమో అని చెప్పి వాడు వదిలేస్తాడు. మన హీరోని ఎంత బలహీనంగా ఉందంటే తన వల్ల నడిచెక్కడో కాక కింద పడిపోయేసరికి వెంటనే తన్ని ఎత్తి పనుకోబెడదాం అనుకుంటే వెనకాలే వాడు గుంట నక్కలా వచ్చేసి మన హీరోని ఒక టేబుల్ పైన పనుకోబెడతాడు. సరే వెళ్ళిపోతాడా అనుకుంటే ఏదేదో మంత్రాలు తన చెవులో చదివేసరికి వెంటనే తన ఫ్రెండ్ వచ్చి వాడిని దొబ్బేసి వీళ్ళు మంచి మంత్రాలని చదవడం స్టార్ట్ చేస్తారు. అయినా కూడా వాడు ఒక మూల్లోకి వెళ్ళి ఆ మంత్రాలని కంటిన్యూస్ గా చదువుతానే ఉంటాడు. బట్ వాడి డామినేషన్ ఎక్కువ ఉండడం వల్ల తన కళ్ళు అట్లే పైకి వెళ్ళిపోయి వైట్ గా మారిపోయిన తర్వాత ఒక్కసారిగా రెడ్ గా మారుతుంది చూడండి. ఆ తర్వాత ఒక్క బ్యాక్ ఫ్లిప్ కొట్టి అట్లే కింద పడుతుంది. ఫరా అని చెప్పి తన్ని లేపేందుకు ట్రై చేశా అంటే అప్పుడే వెనకాలన్న గాయాల నుంచి రక్తం వచ్చేసరికి ఏదో జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు క్లియర్ గా అర్థమైపోతుంది. అప్పుడే మళ్ళీ ఆ దెయ్యం మన హీరోయిన్ కంటికి మాత్రమే కనిపించి మన హీరోయిన్ బాడీని టేక్ ఓవర్ చేసినట్టుంది. అందుకే తను వాళ్ళందరినీ దొబ్బేసి ఒక్కసారిగా ఉస్తాద్ ని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంది. బికాస్ వాయనే అందరికన్నా కంటిన్యూస్ గా చదువుతున్నాడు కాబట్టి. సో వాయిని అటాక్ చేసేందుకు ట్రై చేస్తుంటే ఎట్లో వాయన తన్నే దొబ్బేసి మళ్ళీ కంటిన్యూస్ గా చదువుదామని చెప్పి ట్రై చేస్తుంటే ఒక్కసారిగా ఎగురుతుంది చూడండి. ఇప్పుడు ఇంకా పవర్ఫుల్ మంత్రాలని చదివి ఒక్కసారిగా తన్ని కింద పడి కొట్టేసేదే కాక వాయన కూడా కింద పడిపోయి నోట్లో నుంచి రక్తం కక్కేస్తాడు. ప్రస్తుతానికైతే ఆ దెయ్యం వెళ్ళిపోయింది అనుకోండి, బట్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా. సో ఈ రోజు రాత్రికి మాత్రం మా ఫరాని ఇక్కడే ఉంచుకుంటాం, మేము చూసుకుంటామని చెప్తా అంటే వెంటనే ఏమో కేరింగ్ హస్బెండ్ లా దగ్గరికి వచ్చేసి అదంతా అవసరం లేదు, తను నా భార్య, తన్ని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు అని చెప్పి మనోళ్ళు ఎంత చెప్తున్నా కూడా వినకుండా వాడు పాడికి వాడు మన హీరోని తీసుకెళ్లిపోతాడు. అలా వెళ్ళేటప్పుడే మన హీరోయిన్ వాళ్ళమ్మ తన పాకెట్ లో ఏదో పెడుతున్నట్టు చూపిస్తారు. వాడు వెళ్ళగానే ఏమండి తన వీప్ పైన రక్తపు మార్కలు చూసిందండి, ఏదో తప్పు జరుగుతుందండి, వాడేదో తప్పు చేస్తున్నాడు, వెంటనే మనం మన పాపని తీసుకొచ్చేయాలి అంటే చూడుమా నువ్వు చెప్పేదంతా కరెక్టే, మేబీ వాడు తప్పు చేస్తా ఉండొచ్చు
ఉండొచ్చు, బట్ వాడు అలా చేస్తాడు అని చెప్పి మన దగ్గర ప్రస్తుతానికి ఎటువంటి ప్రూఫ్ లేదు కదా. సో అది దొరికేంత వరకు దేవుడే మనకు దిక్కు అని చెప్పి ఆయనే కృంగిపోతాడు. ఈ పక్క మన హీరోని చూసుకుంటే పాపం గాయస్ నడవడానికి కూడా ఎనర్జీ లేక కింద పడిపోయింది తెలిసినా కూడా మన హీరోని ఎట్లా అంటే అట్లా కొట్టేసి, ఏంటి నువ్వు వేసిన చిల్లర డ్రామాస్ కి మీ వాళ్ళందరూ నమ్మేసి నా ప్లానే స్పాయిల్ చేద్దాం అనుకుంటున్నారా, మీరు అనుకున్నది ఏది జరగదు, నువ్వు ఇలానే చేస్తా ఉంటే ఖచ్చితంగా నరకానికే వెళ్తావు అని చెప్తా అంటే, ఇప్పుడు కూడా నేను నరకంలోనే ఉన్నాను, అయినా నేను నరకానికి వెళ్ళడానికి నువ్వు ఫస్ట్ మంచి భర్త అయితేనే కదా, అలాంటప్పుడు నేను కదరా నరకానికి వెళ్ళేది, నువ్వేరా అని చెప్పి వాడినే ఎదిరించి మాట్లాడేసరికి ఎంత ధైర్యం ఉంటే నాతోనే ఇలా మాట్లాడతావు అని చెప్పి బెల్ట్ తీసి బెల్ట్ తోనే కొడతాంటాడు. దాన్ని చూసిన ఆంటీకే జాలేసి వాడు వెళ్ళిన తర్వాత తనకు సాయం చేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే మళ్ళీ వాడు ఆ ప్లేస్కి వచ్చేసి, ఏంటి జాలి చూపిస్తానావా, వెళ్ళి చేయాల్సిన ఏర్పాట్లు చేయని చెప్పి తన్ని పంపించేస్తాడు. ఇలానే జరిగితే ఖచ్చితంగా తను చనిపోతుందని అర్థం చేసుకున్న ఆంటీ వెంటనే మన ఉస్తాద్కి కాల్ చేసి, యాక్చువల్లీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అని చెప్పొస్తే వెంటనే ఆ సైకో గాడు వచ్చేసి కాల్ కట్ చేసి, ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళి చేయాల్సిన ఏర్పాట్లు చేయి, అసలే టైం లేదు అని చెప్పి తన్ని పంపించేస్తాడు. ఇప్పటికీ మనం సైలెంట్ గానే ఉంటే ఇంకా మనం ఉండి ప్రయోజనం లేదు అని చెప్పి వెంటనే మీరు బయలుదేరండి, నేను కీస్ తీసుకుని వస్తాను అని చెప్పి కీస్ తీసుకుని వస్తా అంటే వెంటనే ఆ సైకో గాడి మనుషులు వచ్చి మనోని పట్టేస్తారు. బట్ మనోళ్ళిద్దరూ బయట వచ్చిన విషయాన్ని తను చూసినట్లేదు. సో మన హీరోయిన్ ఫ్రెండ్ ఏం చెప్తుందంటే, ఉమీనే ఎలా అయినా వెళ్ళి ఫరాని కాపాడేందుకు ట్రై చేశాను, మీరు కూడా నాతో వచ్చేస్తే ఖచ్చితంగా డౌట్ వచ్చేస్తుంది, సో మీరు వెళ్ళి నాన్నతోనే ఉండండి అని చెప్పి తను ఒంటరిగానే బయలుదేరేస్తుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఆ ఆంటీకి క్లియర్ గా అర్థమైపోయింది మన హీరోని వాడు ఖచ్చితంగా చంపేస్తాడు అని. సో ఈ రోజు రాత్రికి మాత్రం తన్ని ఎలా అయినా సేఫ్ అనే ప్లేస్ లో దాపెట్టి రేపటికల్లా తన్ని ఎలా అయినా ఇక్కడ నుంచి పంపించి తన్ని కాపాడేద్దామని చెప్పి నిదానంగా తీసుకెళ్తాంటే ఎట్లో వాడికి తెలిసిపోతుంది. సో వెంటనే వాడి మనుషుల్ని పంపించి మనోళ్ళిద్దరిని పట్టేసి అక్కడే మన హీరోని ఎట్లా అంటే అట్లా కొట్టేసి ఆ తర్వాత ఒక బలిపీఠం మీద పనుకోబెడతాడు. మన హీరోయిన్ చుట్టూ ఉన్న సెటప్ ని ఆ బలిపీఠాన్ని అంతా చూసిన తర్వాత, ఓరి దుర్మార్గుడా, నువ్వు దేవుడి పేరు చెప్తూ దెయ్యాన కొలుస్తున్నావు, ఒక డీమన్ తో డీల్ వేసుకున్నావా అంటే, అవును, ఇంక నేను ఈ ఎలక్షన్ లో గెలవాలి అంటే ఇన్ని పూజలు చేసి నిన్ని బలిస్తే తప్ప నేను గెలవలేను అని చెప్పి ఎంత సింపుల్ గా చెప్తాడు. ఇంకా మన హీరోయిన్ కూడా అడిగి అలసిపోయింది కాబట్టి ఏమన్నా చేసుకొని చెప్పి హోపే వదిలేస్తుంది. ఇంకా వాడు కూడా ఒక క్లాత్ తీసుకొచ్చి, మామూలుగా ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళని పూడ్చిపెట్టేదానికి ముందు ఒక క్లాత్ తో కప్పుతారు కదా, కడతారు కదా, అలా మన హీరోయిన్ కడతా అంటే అప్పుడే ఏదో జోబ్ లో ఉండేసరికి ఏందని చెప్పి ఎత్తి చూస్తే ఒక చిన్న పేపర్ లా ఉంటుంది, దాంట్లో కొన్ని స్పెల్స్ ఉంటుంది. దాన్ని పెట్టింది మరెవరో కాదనమాట. అప్పుడే ఆ సైకో గాడు మన హీరోని మోసుకొచ్చేటప్పుడు ఉమి తన జోబ్ లో ఏదో పెట్టింటుంది కదా, అది ఈ పేపర్ అనమాట. దాంట్లో ఉన్నది కొన్ని పవర్ఫుల్ అయిన స్పెల్స్. తను కూడా ఆ మంత్రాలు చదువుతా ఉంటే వాడు పాటికి వాడు దాన్ని కట్టేసి వెళ్ళిపోతాడు. ఇంకా మన హీరోని కూడా హోప్ వెళ్ళిపోయింది అనమాట. ఖచ్చితంగా వాడు తిరిగి వచ్చి చంపేస్తాడు అని చెప్పి తను కూడా అర్థమైపోయింది. సో గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆ స్పెల్స్ నే చదువుతా ఉంటే అప్పుడే ఎవరో నిదానంగా డోర్ తీసుకుని వస్తున్నట్టు సౌండ్ వినిపించేసరికి ఖచ్చితంగా వాడే చంపడానికే వస్తున్నాడు అని చెప్పి అర్థం చేసుకునేస్తుంది. బట్ వచ్చిందేమో మన హీరోయిన్ ఫ్రెండ్ అనమాట. రాగానే టకటకని కట్లన్నీ విప్పేసి మన హీరోని కాపాడేసరికి అప్పుడే మన హీరోయిన్ కి ప్రాణమే తిరిగి వస్తుంది. ఇంకా వెంటనే ఇక్కడి నుంచి తప్పించుకెళ్ళిపోతామని చెప్పి చూసా అంటే కరెక్ట్ టైం గా సైకో గడ ఆ ప్లేస్ కి వచ్చేసి మన హీరోయిన్ ని దొబ్బేసి అదేదో చేతిలో ఎత్తుకొని మన హీరోయిన్ ఫ్రెండ్ కి ఒక్కడిచ్చి తన్ని పనుకోబెట్టేస్తాడు. ఆ తర్వాత మన హీరోయిన్ ని కూడా కొట్టిపడేసి ఆ తర్వాత ఆ బలిపీఠం మీదే పనుకోబెట్టి తన జుట్టు అలాగే నెత్తి పైన కొంచెం చర్మాన్ని మాత్రం కట్ చేసుకుని ఒక ఎనుములా ఉంటుంది కదా, ఆవు తల అనుకుంటా, దాని తలపైన ఆ రెండింటిని పెట్టేదే కాక వాడి రక్తాన్ని కూడా కొద్దిగా దానిపైన వేసి ఆ తర్వాత ఏదేదో మంత్రాలన్నీ చదువుతాడు. అలా చదివే కొద్దీ వాడి కళ్ళు బ్లాక్ కలర్ లో మారేదే కాక ఇంకో పక్క ఏకంగా ఆ డీమనే భూమి పైన వచ్చేందుకు ట్రై చేస్తూ ఉంటుంది. అది గనక భూమి పైకి వచ్చిందే అనుకోండి, వీడి ఆశ దేవుడికి ఎరుగు, కానీ ఖచ్చితంగా అది మాత్రం విని బాగా యూజ్ చేసుకుంటుంది. బట్ రెండు డేంజర్ అని అర్థం చేసుకున్న మన హీరోయిన్ నిదానంగా అక్కడి నుంచి కింద దిగి వాడేదో పూజా సామాగ్రిలా పెట్టుకుంటాడు కదా, ఆవు తల జుట్టు అది ఇది అని చెప్పి దాని ఎడం చేత్తోనే ఒక్కడి కొట్టేసరికి అదంతా కింద పడిపోతుందో లేదో వాడి పూజ కూడా ఆగిపోద్ది, ఆ డీమన్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అంతే, వాడి పూజ నాగిపోయినందుకు ఏమో 25 ఏళ్ల పగ ఉన్నట్టు మన హీరోని ఎట్లా అంటే అట్లా కొట్టి లాస్ట్ కు ఒక కత్తి పొడి చేద్దాం అనుకుంటే కరెక్ట్ టైం కి మన హీరోయిన్ ఫ్రెండ్ వచ్చి దూరేస్తుంది. తను జస్ట్ మధ్యలోకి వచ్చి అడ్డుకుంటుంది, కానీ ఎంత ధైర్యం ఉంటే నువ్వు మధ్యలోకి దూరుతావు అని చెప్పి ఆ కత్తి ఆ అమ్మాయి పక్క తిప్పి కస 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 అని చెప్పి పొడి చేస్తాడు. దాన్ని చూసి తట్టుకోలేని మన హీరోయిన్ పరిగెత్తా వచ్చి ఆ ఆవు కొమ్ము ఉంది కదా, దాన్ని కరెక్ట్ గా వాడి గుండెలోనే దింపేసరికి వాడి కథ ఖతం. అయ్యో, ఒక 2 నిమిషాల ముందు ఆ పని చేసింటే నీ ఫ్రెండ్ బతికేదేమో కదకా. సర్లే ఇంకేముంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఎంతగానో లేపేందుకు ట్రై చేస్తుంది. బట్ ఆల్రెడీ బ్లడ్ లాస్ ఎక్కువ అయింది కాబట్టి తను అక్కడే చనిపోతుంది. చంపడానికి వచ్చిన భర్త చనిపోయినాడు, కాపాడడానికి వచ్చిన ఫ్రెండ్ చనిపోయింది అని చెప్పి బాధతో నిదానంగా నడుచుకుంటా వచ్చి అట్లే వెనక కెమెరా పక్క తిరిగి చూసి ఇక్కడతో మూవీని ముగించేస్తుంది. యాక్చువల్లీ ఈ
సీన్నే మనం స్టార్టింగ్ సీన్లో చూసింటాం. సో ఎలా ఉంది గైస్ మూవీ, బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.